ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముందుగా నేను రాజకీయ విశ్లేషణ అభినందించదండి. సరే, ఓకే. నిన్న కూడా తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం, ఆత్మగారి కోసం బెంగళూరు దగ్గర నుంచి రాష్ట్రంతో ఉద్యమం చేసేవాడు. అవును, ఉద్యమకారులు మీరు. నేను విశ్లేషణ తప్పు కాదు, వాళ్ళు రెస్పెక్ట్ దెమ్, బట్ బేసికలీ నేను విశ్లేషణ కాదు. ఓకే, ఓకే, రైట్. సార్, నిజంగా ఏంటి మరి, నిజంగా ఇప్పుడు చూస్తే అంటే 15,000 కోట్లు ఇచ్చారు, వచ్చాయి అంటే ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు అనేది ఒక అభూత కల్పన, లేకపోతే నిజంగానే గ్రాంట్ చేశారా? ఏంటి మీ ఒపీనియన్? ఎందుకంటే మీరు ప్రతి సందర్భం మీద మీ యొక్క వాదన వినిపిస్తారు, ఏది మంచో ఏది చెడో చెప్తాను, ఆధారాలతో. అదే అందుకని అంటున్నా, ఏది మంచో ఏది చెడో మీరు వివరంగా వివరిస్తారు కాబట్టి మిమ్మల్ని ఈరోజు స్టూడియోకి పిలిచి అడగడం జరుగుతుంది. ఎందుకంటే దీని మీద చాలా రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. సో మీ దగ్గర మీరేం చెప్పబోతున్నారు దీంట్లో? క్లియర్గా చూస్తే ఒక ఇది ఉంది, ఏది వాళ్ళు ఇచ్చిన జీవో ఉంది, నిర్మలా సీతారామన్ గారి జీవో అంటే స్టేట్మెంట్. అవును. అవర్ గవర్నమెంట్ హెస్ మేడ్ ఎ కాంక్రీట్ ఎఫర్ట్స్ టు ఫుల్ఫిల్ ది సోన్స్ ఆర్గనైజేషన్ అండ్ క్యాపిటల్ అని చెప్పి విల్ ఫెసిలిటేట్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ ద మల్టీ లేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. 15,000 crores విల్ బి అరేంజ్డ్ విత్ అడిషనల్ అమౌంట్స్ ఇన్ ద ఫ్యూచర్ ఇయర్స్. 15,000 కాకుండా ఫ్యూచర్ ఇయర్స్లో కూడా ఇస్తామన్నారు. అవును. దాంతోపాటు వారు చెప్పింది అవర్ గవర్నమెంట్ కమిటెడ్ టు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కొప్పర్తి అని, కొప్పర్తి అంటే పేరు అనుకోద్దండి, కడపనే పక్కనే అనుకుని కొప్పర్తి అంటారు. వారోకల్ అంటే కర్నూలుకి ఆనుకుని ఉంది వారోకల్ అండి. కడపని ఆనుకుని ఉంటే కడప వెస్టింట్లోనే రోడ్డు పక్కనే ఉంటుంది కొప్పర్తి. ఈ విశాఖపట్నం చెన్నై కారిడార్లో కడపలో ఉన్న కొప్పర్తి కొంచెం దూరంగా ఉందనుకోండి, కడపలో ఉన్న కొప్పర్తిని డెవలప్ చేస్తాం. హైదరాబాద్, బెంగళూరులో, కర్నూలులో ఉన్న వారోకల్ని డెవలప్ చేస్తాం అన్నారు. ఆల్రెడీ ఆ డెవలప్మెంట్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు 2020 టేకప్ చేసి చాలా వరకు వర్క్స్ అయిపోతున్నాయి. అలాగా మూడోది బ్యాక్వర్డ్ రీజన్ అయిన రాయలసీమ, ప్రకాశం కూడా కొత్తగా యాడ్ చేశారు. దానికి మేము గ్రాంట్ ఇస్తామన్నారు. దీంతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కాకినాడలో కాకరపోతులు కాల్చుకొని ఎక్కడ చూసి, నేను గుంటూరులో చూస్తే అసలు అంత ఆనందంగా ఉందంటే, చిత్తూరులోనేమో చిచ్చుబుడ్లు కాల్చుకుంటున్నారు, తాడికొండలోనేమో తారజోలు వేస్తున్నారు, అసలు మామూలుగా అనంతపురంలో ఆటమాములు వేస్తున్నారు, లక్కవరంలో లక్ష్మీమాములు వేస్తున్నారు. అసలు కాకినాడ మొత్తం ఎంత ఆనందోత్సవాలతో ఉన్నారంటే, ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారి పార్టీ చేసిన కుట్రను అర్థం చేసుకోలేకుండా పడిపోతున్నారు. మరొకసారి చెప్తున్నానండి, ఇది మిగతా వాళ్ళు మాట్లాడిన దానికి భిన్నంగా ఉండొచ్చు. నాకు ఖచ్చితంగా చెప్తున్నా, నాకు ఆ గుజరాతీ పార్టీయో లేదా మిగతా వాళ్ళ పార్టీయో బంద్ చేసుకోండి, వారసత్వ రాజకీయ నాయకులు బంద్ చేసుకోమనండి. ఐ డోంట్ మైండ్ ట్రోలింగ్ చేసుకుని, ఐ డోంట్ కేర్. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకోలేకపోతే భావితరాలు దెబ్బతింటే ఏంటండి? ఎవరు బంద్ చేసుకుంటారు? వీళ్ళ జీవితాలకు వీళ్ళు హీరోలు కావాలి. వెళ్ళి సల్మాన్ ఖాన్ హీరో లేకపోతే ఇంకోటి హీరో, వీళ్ళ జీవితాలకు వీళ్ళ హీరోలు కమ్మనండి. డెఫినెట్గా తమ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడమనండి. రాజకీయ నాయకుల పాద చరణాల దగ్గర కూర్చుని భజన చేసే బదులు కనీసం ఒక్క నిమిషం రాష్ట్రం కోసం, భావితరాల కోసం ఆలోచించమనండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఒకటి, 15,000 కోట్ల రూపాయలు అయిపోయి చేశాను, అందరూ సంతోషపడుతున్నారు. నేను నిన్న మొత్తం ఈ వర్డింగ్ చదివిన తర్వాత రేట్ చేశాను, ఇది గ్రాంటా, ఇది ఏంటా అని. నేను అది నాకు డిబేట్ లో కూడా మేము డిస్కస్ చేసుకున్నాం. అవునండి, మనకి ఎందుకంటే చాలా క్లియర్ గా వీళ్ళు ఇంకోటి పంపించానండి. ఓకే, మీరు చూసుంటారు. చాలా క్లియర్ గా ఆవిడ ఒకటి చెప్పేశారు. చూడండి, పురంధేశ్వరి మీడియా అంటే మీరే లోనా ఏంటి ఏమి కాదు, వెరీ క్లియర్ కట్ గ్రాంట్. సీఎం రమేష్ గారు నో రీపేమెంట్ ఫ్రమ్ అస్సలు ఆంధ్రప్రదేశ్ స్టేట్. 100% ఒక రూపాయి కూడా కాదు. పాపం మీ మీడియాలో అడిగారు, నుండి కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. సావరెనిటీ ఎవరు? బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పారు. ముందు నుంచి కూడా ఫస్ట్ పోలవరం ఎప్పుడైతే ఏంటండి ఇది? జనాల పువ్వుల్లో చెవుల్లో క్యాలీఫ్లవర్లో క్యాబేజీలు పెడతారు గౌరవ ఎంపీలు. ఉత్తర భారతీయ జనతా పార్టీ కావాలంటే అక్కడికి వెళ్ళి నేను పర్సనల్ రెస్పెక్ట్ దాం, ఏదో గుజరాత్లో గుజరాతీ బంద్ చేసుకోమనండి. ప్రజలు ఎందుకు మోసపుచ్చుతున్నారని అడుగుతున్నాను.
ఇవాళ ఈయన మోసపుచ్చడం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మోసపుచ్చడం, జనాలు మోసపుచ్చడం, దేనికోసం వీళ్ళు మోసపుచ్చుతున్నారు? ఒక రాష్ట్ర ఎంపీలా లేదా గుజరాత్ పార్టీకి సంబంధించిన ఎంపీలా? ఏంటండి ఇది? ఓకే, ఇది కరెక్ట్, ఇది వీళ్ళు కరెక్ట్ అనుకున్నాం. ఆవిడ వచ్చారు, ఎవరు ఈవిడ? నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ ఏమన్నా అర్థం అవుతున్నాడు మాట్లాడేది? ఏ భాష? సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ అయోమయం అంతర్ధానం. మన రాష్ట్ర అదాని గారి పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ ని. అది 2014లో మనం ఒప్పుకున్నాం. ఒక్క మాట సృష్టిస్తుందా వీడని మాట్లాడిన దాంట్లో? దాని ప్రకారం రీహాబిలిటేషన్ ఎంతవరకు కట్టుబాటు ఉంటుంది, ఎంతవరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది, రిలీఫ్ రీహాబిలిటేషన్ 2013 యాక్ట్ కింద, ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్ గా ఒప్పుకున్నాక కేబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు. అప్రూవల్ ఒక అది కూడా విషయం చెప్తాను. భయంకరమైన కుట్రది, దుర్మార్గం, ద్రోహం, నమస్కారం చేస్తున్నారండి. పెట్టినప్పటికీ చూడండి, మెల్లమెల్లగా ఒక హైట్ వరకే వచ్చి నేను మాట్లాడలేదు వీటితో. గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో 1:20 నిమిషాలు మాట్లాడితే మేమందరితో పాటు చాలా మంది ఉన్నారండి. అక్కడ నాగేశ్వరరావు గారు, డాక్టర్ సంతోష్ గారు, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి నిర్వాసితుల కోసం వచ్చే వాళ్ళందరూ నిర్వాసితులకు న్యాయం చేయాలి మేము తీసి అడిగాం. థ్యాంక్స్ టు హెర్. మాకు ఇంతకు ముందు కలిసాం, అప్పుడు తక్కువ సమయం ఇచ్చారు, మొన్న ఎక్కువ సమయం ఇచ్చారు అనుకోండి. కానీ ఆవిడ ఏం మాట్లాడారు? మేము బ్యారేజ్ ఇస్తాం, మీ రిహాబిలిటేషన్ పైన ఇవ్వం, కొంతవరకే ఇస్తాం. ఎందుకు ఇవ్వాలి? 12,911 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్లాన్ అప్రూవ్ చేయించి ఆ నిధులు డిస్బర్స్మెంట్కి ఇచ్చేసి లాస్ట్లో సంతకం పెట్టి బ్లాక్మెయిల్ చేశారు. మిగతా నిధులు అడగంటే రిహాబిలిటేషన్ అని చెప్పి అని మాకు వార్త. అడగనంటే ఇది రిలీజ్ చేస్తామన్నారు. బ్లాక్మెయిలింగ్, దిస్ నాట్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, స్టేట్ గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేస్తుంది అదాని గారి పార్టీ అండ్ కంపెనీ. మళ్ళా చెప్తున్నాను, ఇవాళ పాలకుల శాస్త్రం జగన్మోహన్ రెడ్డి గారు శాస్త్రం అనుకున్నారు, వెళ్ళిపోయారు కదా. రేపు పొద్దున పాలకులు శాస్త్రండి ఇవాళ చెప్పి ఇవాళ అదాని గారి పార్టీ మనుషుల చేత కుట్ర చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ద్రోహం చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మనుషులకి నేను దయచేసి ఆలోచించండి. మన రాజకీయ అభిమానాలు మిగతాని పక్కన పెట్టుకుని తెలుగు జాతి కంటే ఏం అభిమానం ఎక్కువ కావాలి మీకు? తెలుగు జాతి కంటే ఏం అభిమానం ఎక్కువ కావాలి? వాళ్ళు ఏం అనిపిస్తారా అదాని గారి పార్టీ వాళ్ళతో, వాళ్ళ చెంచాలతో?